కలిపినప్పుడు యోగమైంది, తెలుసుకునేటప్పుడు విచారణ అయింది, దాన్ని అనుభవించాలనుకున్నప్పుడు అది భక్తి అయింది. అంతకంటే ఏమవుతుంది? మూడు అందులోనే ఉన్నాయి. నమస్తే స్వామి. శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఆత్మసాక్షాత్కారం అనే రచయిత, పుస్తక రచయిత బివి నరసింహస్వామి గారు వచ్చి మాట్లాడుతున్నారు స్వామి. పోయినసారి దృశ్య విలయం గురించి చెప్పాను. దృశ్య విలయం దాని గురించి అడుగుతున్నారు స్వామి. దృశ్య విలయం ఎప్పుడు ఎలా సాధించాలి అని అడిగారు స్వామి గారు. భగవాన్ చెప్తున్నారు, వ్యావహారిక విషయముగా ఉన్న మనసే కర్త. కర్త తొలగించబడినప్పుడే దృశ్య విలయం పూర్తవుతుంది. విషయములను రెంటిని మనసే సృష్టిస్తుంది. ద్వైత భావనకు మనసే మూలము. ఆత్మ పరిచ్ఛిన్నము, పరిమితం అనే భావనకు మనసే మూలం. ఈ భ్రమకు పరిమితమైన దుఃఖమునకు కూడా అదే మూలము అన్నారు. వీరు అడుగుతున్నారు స్వామి, మరి మనసు ఎటువంటిది అని అడిగారు స్వామి. ప్రాణం అభివ్యక్తమయ్యే మార్గాల్లో మనసు ఒకటి. ఒక కలప మొద్దునో సూక్ష్మ యంత్రాన్నో మనసు అని అనరు. ప్రాణశక్తియే జీవిత వ్యాపారంగా, దాన్ని తెలుసుకునే చైతన్యంగా రెండిటిగా ఉంటుంది. తెలుసుకునే చైతన్యాన్ని మనం మనసు అంటున్నాము అని చెప్తున్నారు. యోగ రహస్యాలు ఉన్నాయి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ ఆంజనేయ పరమ గురువే నమః. భగవాన్ రమణ మహర్షి వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇది ఒక అద్భుతమైన విషయమే, అన్నీ అద్భుతమే. వారి నోటి నుంచి వచ్చింది, వారే ఒక అద్భుతం. కొద్దిగా విచారణ చేద్దాం, అర్థం చేసుకుంటూ. ఎవరో ఒక ఆయన వచ్చారు. ఎవరు వారు? బివి నరసింహస్వామి గారు అన్న ఆయన భగవాన్ని అడుగుతున్నారు. పోయిన వారం మనం దృశ్య విలయం గురించి మాట్లాడుకున్నాం. అది అసలు అంతా అందులోనే. అసలు విషయము అన్నది ఉన్నప్పుడే అది మనసు అంటే, అదే విషయమే మనసు అంటే. సరే, ఇప్పుడు మనకు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వ్యవహారికము, రెండు పారమార్థికం. పారమార్థికంగా చూసుకున్న వల్ల వ్యవహారికంగా చూసుకుంటే విషయాలుండి విషయ అవుతుంది. అది ఏది విషయే. ఎప్పుడైతే విషయాలు ఉంటాయో అప్పుడు అది విషయగా పిలువబడుతుంది. అక్కడికి అది. ఇకపోతే విషయం ఎవరో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి అదే విషయం రెండు వైపు విషయం అది అయిపోతుంది. ఇట్లా రెండు పారమార్థికంగా రెండు అక్కడ ఒకటే, ఇక్కడ ఇది. సరే, మొత్తం మీద కనపడుతుంది ఏమిటా? వేరుభావం, ద్వైభావం. దృశ్యము అంటే నేను అనుభవించేదని మనం చెప్పుకున్నాం. ఇంకా కొంచెం వివరణగా కొంచెం చిన్నగా కొంత సమయం పట్టిన ప్రయత్నం చేద్దాం. దృశ్య విలయం అంటే తెలుస్తుంది అన్న విషయాన్ని ఎట్లా సాధించాలి, మంచి ఇందులో భగవాన్ రహస్యాలు, యోగ రహస్యాలు అంటే సాధన ఎలా చేసుకోవాలి, అంటే దృశ్య విలయాన్ని ఎలా సంపాదించాలంటాము. మరొక రకంగా చెప్పుకుంటే నేనెవరో ఎలా తెలుసుకోవటము. అట్లానే ఆత్మ అంటే అర్థం ఏమిటి, ఉనికి అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటి, ఆలోచనలు అంటే ఏమిటి, ఇవన్నీ ఈ ఒక ప్రశ్నలోనే ఉన్నాయి. దృశ్య విలయాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే నన్ను నేను ఎలా తెలుసుకోవాలి, లేదు నన్ను నేను ఎలా పోగొట్టుకోవాలి, నా జ్ఞానాన్ని ఎలా. వ్యవహారిక విషయగా ఉన్న మనసే కర్త. వ్యవహారిక విషయాలతో ఉన్న మనసే కర్త. వ్యవహారిక విషయాల్లో మనం నేను తిన్నా, నేను లేచా, నేనిది, నేనది, ఇవన్నీ కూడా వ్యవహారిక విషయాలే కదా. ఈ వ్యవహారిక విషయాలుగా మనసు ఉన్నప్పుడు దాని పేరు కర్త అవుతుంది. మళ్ళీ మనసే కర్త. ఇంకా దీన్ని ఇంకా వివరంగా భగవాన్ ముందు చెప్పారు, ఇందాక మనం వినుకున్నాం కాబట్టి. అది ఇప్పుడు మనకి భగవాన్ చెప్పినవి ద్రష్ట, దృక్కు, దృశ్యం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రవి గారు, అపార్థం చేసుకోకుండా. పదే నేను ద్రష్ట, దృక్కు, దృశ్యం అని, ఉనికని ఇవన్నీ చెబుతున్నారు. మీరు పదే ఎందుకు చెబుతున్నారు? ఒక్కొక్క చోట ఒక్కొక్క సందర్భంలో కొన్ని పదే జ్ఞాపకం చేసుకోవాలి. కొత్తకి వింత, పాతకి రోత కాకూడదు. పాతదే వింత, అసలు కొత్తకి వింత కాదు. కొత్తదాన్ని ఏది కొత్తదని మనం అనుకుంటామో అది ఎప్పటికూ పాతదే. అసలు ఏది పాతది అనుకుంటామో అనాది, నాది, అది ఎప్పుడు వింతే. ఈ జీవుడు ఎప్పుడు వాడు సనాతనుడు అన్న. పరమాత్మ సనాతనం అంటే పాతది కాదా?
అధునాతనము అని అన్నారు, కొత్తది అన్నారు. ఈ కొత్తదనం అంతా ఏమిటి? పాత దాని వల్ల కొత్తది వచ్చింది, కానీ కొత్త దాంట్లో పాతది ఉండి తీరాలి. కొత్తది అంటూనే పాతది ఉండి తీరాలి. పాతది లేకుండా, దాని పాత్ర లేకుండా కొత్తది ఉండదు రవి గారు. సరే కాదు. కాబట్టి కర్త తొలగించబడినప్పుడే దృశ్య కర్త తొలగించబడినప్పుడు, కర్తను ఎట్లా తొలగిస్తారు? ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, నేను కర్తని, మీరు విషయం లేదా కర్మ అనుకోండి. కర్తను ఎట్లా తొలగిస్తాను? ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, ఇప్పుడు నా ఇంద్రియ జ్ఞానాన్ని ఎలా తొలగిస్తా? ఇప్పుడు నేను వింటున్నా, నేను వినేదాన్ని వినకుండా ఎట్లా చేసుకోగలుగుతా? చూడండి, చిన్న ఉదాహరణ చెప్పండి. మీరు వింటున్నారు, చూస్తున్నారు, దాని నుంచి తొలగేది విధానం ఏంటి ఒక్కటి మీరు చెప్పండి మీ అనుభవంలో. పరధ్యాసగా ఉన్నప్పుడు ఇంకొక ధ్యాస మారినప్పుడు నాకు ఇంకో ధ్యాసలో అయినా అదేనే తెలుస్తుంది కదా. ఇంకోటి తెలుస్తుంది. మరి ఎట్లా? నిద్రలో ఒకటి పోతుంది. నిద్రలో పోతుంది. అట్లా కాకుండా నిద్రలోనే పోతుంది. నిద్ర పట్టినప్పుడు మీకు అవి పోతున్నాయి అంటే మనసు అక్కడ లేదు. అప్పుడు ప్రస్తుతానికి అది తాత్కాలికంగా లేదు. తాత్కాలికమా, అది శాశ్వతమైన విషయం కాదు. విషయం ఏమిటి అన్నదే ముఖ్యం అక్కడ. కాబట్టి ఇప్పుడు నిద్రలో పోతుంది. కర్తని తొలగించండి అన్నారు. కర్తని అంటే నిద్రపోదామా? నిద్రపోతే సరిపోతుంది. చివరికి సమాధి స్థితి పొందితే కూడా కర్త పోదు. మరి ఎట్లా? ఎట్లా అంటే కర్తని భగవాన్ ఏమంటున్నారు? తొలగించినప్పుడే. కర్తని తొలగించటము అంటే, తొలగించటము అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకోవటము. కర్తను అర్థం చేసుకున్నప్పుడు కర్త అంటే ఏమిటి? ఏది ఈ ద్రష్టగా, దృశ్యంగా, దృక్కుగా ఏది మారుతుంది అని, అది అంతర్ముఖ ప్రయాణం. తను తాను చూడటం అంటే మీకు అర్థమైందా రవి? సరే, ఈ ఉదాహరణకి తేలిగ్గా మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీరు ఎట్లా వింటున్నారు? ఎట్లా వింటున్నారు? చెప్పే మాటలను చెవుల ద్వారా వింటున్నారు, అంతేగా? చెవుల ద్వారా వింటున్నారా? చెవులు ఉంటే వినపడుతుందా? అట్లయితే చెవిటి వాళ్ళు ఎందుకున్నారు? అది ఒక ప్రశ్న. మొదటి మెట్టు అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కర్తను తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చెవుల ద్వారానే వింటున్నారా? చెవుల ద్వారానే చెవులతో అంటంలోనే అది పరికరమే కదా, మాటలోనే. చెవుల ద్వారా వింటున్నారు అంటే చెవు కాకుండా వినేది ఏదో ఉంది కదా, ఉందా? అది ఇప్పుడు ఇందాక మీరు మొదటి మాటలో చెవుల ద్వారా వింటున్నప్పుడు కర్త ఎవరు? ఇప్పుడు చెవులు కర్త అయింది. చెవులు కాదు వినేది, ఆ చెవు వెనుకున్న ఇంద్రియ జ్ఞానం ఉంటుంది అని అన్నారు రెండో మెట్లు. ఇప్పుడు కర్తను తొలగించారా లేదా? చెవులు కాదు వినేది, కళ్ళు కాదు చూచేది, పంచేంద్రియ జ్ఞానం అంతా కూడా బాహ్యేంద్రియాలు కాదు, దానికి అంతరింద్రియం కావాలి. అంతగా ఇవన్నీ చెబుతున్నాం కదా, పంచతన్మాత్రలో ఏదో యోగం చెబుతున్నాం. అది కాదు మనకు తేలిగ్గా. ఇప్పుడు మన ప్రయత్నం అంతా భగవాను చెప్పిన బోధనే వారు అంత తేలిగ్గా చెప్పినప్పుడు మనం జటిలం చేసుకోకూడదు. ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం ఏమి, మనందరం చేస్తున్నప్పుడు అంటే మనకు అందుబాటులో ఉన్న ఇరుకులో ఉన్న విషయాలతో ఎట్లా దాన్ని చేరుకోవాలి అని. కర్తను తొలగించు. ఇప్పుడు ఇందాక మీ కర్త చెవులు, తొలగించడం చెవులు తీసేస్తారా? మీ చెవులు తీసేసిన వినేవాడు ఉన్నాడు కాదు. కాబట్టి ఇప్పుడు కర్త ఎవరు? ఇంద్రియాలు, అంతరింద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయో, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కర్మ. కర్త ఇప్పుడు తొలగించారా? తొలగించారా? తీసేశారా? తీసేయలేదు. ఇంకా అది కాదు అని తెలిసిపోయింది. అంతే. తొలగించటము అంటే అది కాదు అని తెలియటమే. తర్వాత ఇప్పుడు ఎవరు? ఇంద్రియ జ్ఞానాలు. ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని అడిగా, రవి గారు ఎట్లా తొలగిస్తారు దీన్ని అన్న. అంటే నిద్రపోతే అన్నారు. నిద్రపోతే ఏది నిద్రపోతే ఇంద్రియ జ్ఞానం పోతుంది? ఇంద్రియ జ్ఞానాలే కర్త. ఇంద్రియ జ్ఞానాలే కర్త అయ్యేటట్టయితే నిద్రపోయినప్పుడు కూడా ఇంద్రియ జ్ఞానం ఉండాలి కదా, ఉందా? లేదు, ఇంకేదో ఉందన్నమాట. ఇప్పుడు ఇంద్రియ జ్ఞానాన్ని కూడా తొలగించండి. తొలగించారా లేదా? ఇంద్రియ జ్ఞానం కాదని ఇప్పుడు మీకు చెవులు ఉన్నాయి, ఇప్పుడు వినే శక్తి ఉంది, ఇప్పుడు చెవులు లేవు.
చెవులు కాదు, కాదు లేవు కాదు, కాదు. ఇంద్రియ జ్ఞానము, మరి ఇంద్రియ జ్ఞానము నిద్రపోయినప్పుడు ఇంద్రియ జ్ఞానం లేదు. ఒకవేళ ఇంద్రియ జ్ఞానము ఒకవేళ దానికే అయ్యేటట్టయితే ప్రాణమున్న ప్రతివాడికి కూడా మరి ఇంద్రియ జ్ఞానం ఉండాలిగా, ఉందా? ఇంద్రియ జ్ఞానము అంటే ఇంద్రియాలు, ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకా కొద్దిగా ఇంద్రియ జ్ఞానం. ఇప్పుడు మీరు నన్ను ఏం చేస్తున్నారు? చూస్తున్నారు. మీరు నేను చెప్పేటప్పుడు ఏం చేస్తున్నారు? వింటున్నారు. చూసేటప్పుడు చూస్తున్నారు, వినేటప్పుడు వింటున్నారు. మారుతుంది. ఇంద్రియ జ్ఞానం కూడా మారుతుంది. అంటే అవి మారుతున్నాయా? దాన్ని మీరు మారుస్తున్నారా? దేని ద్వారా మారుస్తున్నారు? మీ మనసు దేని మీద శ్రద్ధ పెడితే అది జ్ఞానం కింద, ఆ ఇంద్రియ జ్ఞానం కింద ఉంది. ఇంద్రియ జ్ఞానము అంటే ఆ ఇంద్రియం ద్వారా మీరు పొందే జ్ఞానాన్ని, అంటే మీరు పొందే ఫలం ఏది ఉందో అది. ఇప్పుడు మీరు చూస్తే నాకు చూస్తారు, సడన్గా మీకు ఏదో వినపడింది అడు చూస్తారు. ఇంద్రియ జ్ఞానము దేని మీద ఆధారపడితే ఇప్పుడు అన్ని ఇంద్రియాలు కాదు, ఏ ఇంద్రియం మీకు కావాలో తినేటప్పుడు నాలుగుని వాడుకుంటారు, అంటుకునేటప్పుడు స్పర్శలు దీన్ని వాడతారు, ఒక్కొక్క ఇంద్రియాన్ని. అంటే మీ మనసు దేని మీద పెడితే ఆ ఇంద్రియ జ్ఞానం పనిచేస్తుంది. కానీ ఇంద్రియ జ్ఞానానికి కూడా స్వతంత్రత లేదు. స్వతంత్రంగా ఉంటే పిచ్చివాళ్ళం అయిపోతాం. వాటితో అవి పనిచేస్తుంటే పిచ్చివాళ్ళం అయిపోతాం. మనసు ఒకటి ఉండాలి కదా, మనసు ఒకటి ఉండాలిగా. ఇప్పుడు చూడండి రవి గారు, మీరు ఒక సినిమా చూస్తున్నారు లేదా ఒక పుస్తకం చదువుతున్నారు, కొంతసేపు అయిన తర్వాత మీకు విసుగు వస్తుంది. ఎంతో 4 గంటలు 6 గంటలు 10 గంటలు అయ్యాక విసుగు వస్తుంది. విసుగు కళ్ళకు వచ్చిందా? ఇంద్రియ జ్ఞానానికి వచ్చిందా? మనసు కదా. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది? ఇమ్మీడియట్గా పుస్తకాన్ని పక్కన పెట్టి ఏమో కాస్త టీ ఎందుకోవే అంటారు. ఇప్పుడు దీనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేని మీద ఇంద్రియాలు ఆధారపడ్డాయి? ఇప్పుడు మెయిన్ ఎవరు? మనో ఇంద్రియ, 5వ ఇంద్రియము. ఈ పంచ ఇంద్రియాలు కావాలి ఏదైతే ఉందో 6వ ఇంద్రియం, అక్కడ ఉన్నాడు కర్త. ఇప్పుడు ఇంద్రియ జ్ఞానాన్ని తొలగించారా? తొలగించలేదా? మరి దేహాన్ని అంటే బాహ్య కర్మేంద్రియాలని తొలగించారు. అంటే తొలగించడం అంటే ఇది కర్త కాదు అని మనసులో దృఢం అవ్వాలి. ఉట్టిగా అనుకోవటం కాదు, ఇంకా దాంట్లో నిలబడాలి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కాదు, ఒక మనసు ఒకటి ఉంది. మనసు ఉంటేనే ఏ ఇంద్రియాలైనా పనిచేస్తాయి. మరి నిద్రలో ఏం జరుగుతుంది? మనసు ఉండట్లేదు కాబట్టి ఇంద్రియాలకి పని లేదు. ఇంద్రియాలకి పని లేదు కాబట్టి దేహానికి కూడా ఏం లేదు, శవంతో సమానం. నిద్రపోతున్నప్పుడు నువ్వు శవానివి, లేచుతున్నప్పుడు శివానివి. నువ్వు నిద్రపోతున్నప్పుడు నువ్వు శివానివి, లేచున్నప్పుడు శవానివి. దేహభ్రాంతితో శవం అవుతున్నాడు, దేహభ్రాంతి పోయి శివుడు అవుతున్నాడు నిద్రలో. మీకు అర్థమవుతుందా? ఎరుక వచ్చి శివుడు అవుతున్నాడు, ఎరకపోయి శవం అవుతున్నాడు. ఎట్లా దేన్నైనా మనం మార్చుకోవాలి. ఇదే జ్ఞానం అంటే. తొయ్యటము తోసివేయండి అని అంటే అర్థం ఏంటి? తెలుసుకోండి. అదేదో మనకి శంకరాభరణ సినిమాలో నీకేమైనా అర్థమైంది అమ్ముడు అంటాడు, అర్థమైంది. తులిపేయి, దులిపేయి, తీసేయి అంటాడు. అట్లనే మన మామూలు మాటల్లో కూడా తీసేయి, తొలగించేసే అంటారు. తొలగించేయంటే అర్థం ఏంటి? అర్థం చేసుకొని అది తీసేయండి. అది తీసేస్తారండి. అది ఉన్న దాని ప్రభావం మీకు పోవటం పేరే అది అని అనుకునే అపార్థం పోవటం పేరే తొలగివేయటం. తొలగించు అని భగవాన్ చెప్పటంలో ఉద్దేశం అది. తర్వాత ఇప్పుడేనే ఎన్ని తొలగించాం? 2 తొలగించారు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం? పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు తొలగించి దీనికి ఆధారమైన భూతమైన మనసు దాకా వచ్చాం. చూడండి ఎంత భగవాన్ అంత జ్ఞానాన్ని యోగపరంగా చెబుతున్నారు. విచారణ చేయాలంటే యోగపరంగా చేయాలి. యోగము అంటే ఏమేం కలిసినాయి మిశ్రమము, అదే విచారణ. ఈ కూరలో ఏమేం కలిసినాయి కలిపినప్పుడు యోగమైంది, తెలుసుకునేటప్పుడు విచారణ అయింది. దాన్ని అనుభవించాలనుకున్నప్పుడు అది భక్తి అయింది. అంతకంటే ఏమవుతుంది? 3 అందులోనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా వచ్చాం? పంచ జ్ఞానేంద్రియాలని పంచ కర్మేంద్రియాలని పంచ జ్ఞానేంద్రియాలని మనసే సృష్టిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే మనసే అదిగా మారుతుంది అని. సృష్టిస్తే తను విడిగా ఉంటుందని కాదు, తను పనిచేస్తేనే ఇవి ఉన్నట్టుగా తెలుస్తున్నాయి కాబట్టి తనే అది. ఇది బాగా మన సాధకుడు కనుక్కున్నవాడు చాలా దృఢంగా, కాదా రవి గారు, మీరు లేచాక ప్రపంచం ఉంది, మీరు లేచాక మీ శరీరం ఉంది. సృష్టించింది అంటే తనతో పాటే వచ్చింది, తనతో పాటు. సృష్టి అంటే తనకి భిన్నంగా కాదు, తనతో పాటే వచ్చింది, తనతో పాటే పోయింది. తను సృష్టిస్తుంది. ద్వైత భావం.
ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం? కర్మేంద్రియాలు 2, జ్ఞానేంద్రియాలు 3, మనసు దాకా వచ్చింది. ఇప్పుడు మీరు ఒక పుస్తకం చదువుతున్నారు, ఇవన్నీ కలిపా లేకుండా కన్నా? పుస్తకం చదవటం అనే అనుభవం ఇదంతా కలిపా కలపకనా? కదా. కర్మేంద్రియాలని విడగొట్టరు, జ్ఞానేంద్రియాలని విడగొట్టరు, ఇది మనసు అని విడగొట్టరు, ఇది గ్రహింపని అనరు, ఇది ధ్యాస ఏది అనరు, గ్రహిస్తూ వెళ్ళిపోతుంది. అది దానికి అసలు అనుభవం అంటే అది. ఏది వర్తమాన క్షణం, అది వర్తమాన క్షణం. అక్కడ ద్వయీభావం లేదు. భగవాన్ అని చెబుతున్నది అద్భుతమైన ఈ ఒక్కటి కూడా బాగా ఉపయోగపడుతుందని నేను తెలుసుకోవటానికి. అయిందే. సరే, ఒకసారి పుస్తకం అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? చదవటం అయిపోయి అట్లా పక్కన పెట్టగానే అబ్బా అలిసిపోయారంటారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఇక దేహభావన వచ్చేసింది. ఎవరు సృష్టించారు? అది ఒక క్రియలో ఉన్నప్పుడు లేదా తాను తెలుసుకునేటప్పుడు ఉండేది వర్తమాన క్షణం. కర్మలో ఉన్న, అందుకే కర్మయోగం అయింది. సరే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒకటి ఆపగానే శరీర స్పృహ వస్తుంది, ఇంద్రియ స్పృహ వస్తుంది. ఇంద్రియ స్పృహ అంటే ఏంటి? మళ్ళీ దేహంతో నాకు మళ్ళీ సంబంధం. అలిసిపోయానంటారు. శరీరం తెలియదు ఒకటి, శరీర బాధలు తెలియడం ఒకటి, ఇంద్రియ స్పృహే అది. ఏమున్నాయో అవన్నీ అంత. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తున్నాయి? మీకు మనసు వచ్చాక 2 అవుతున్నాయి. మనసు ఒకవేళ పనిచేయటము అంటే అర్థం ఏంటి అంటే, మనసులో వర్తమాన క్షణం గడిచిపోయి అది గతమో భూతమో అయినప్పుడు దాని పేరు ఆలోచన అని పేరు. ఆలోచన అంటే గతమో భూతమో, వర్తమానం కాదు. గతమో భూతంలో భాగమే మీ శరీరము, మీ పంచ, ఆ పంచ ఈ పంచ, పంచగా 10 అయితే పంచగా 5 అయినాయి. పంచభూతములు, పంచబడ్డ భూతములు అని అమ్మ చెబుతారు జల్లేడమ్మడం. పంచభూతాలు అంటే పంచబడ్డ భూతాలు అని. అవన్నీ ఒక్కొక్కటిగా పంచబడ్డాయి, అన్నీ ఒకటే. మళ్ళీ ఒకటే పదార్థం నీకదు. పంచబడ్డది అంటే ఒకటే అని, వేరువేరుగా కాదు. పరమాత్మే తను తాను పంచుకున్నాడు అందరితో. అది అందుకని ఈ 5 అని ఎప్పుడు వచ్చినాయి? పుస్తకం చదివేటప్పుడు నేను కళతో చూస్తున్నాను, మనసుతో చదువుతున్నాను, చెవులతో, ఇవన్నీ ఉండవు. విభజనే లేదు. ఎప్పుడైతే ఒకసారి ఆలోచన అంటే ఒక 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 ఆవృతం పూర్తయి, ఒక కదలిక పూర్తయి అడుగుని ఎప్పుడైంది? అడుగు అంటున్నాం. నడక ఎప్పుడైంది? ఒక అడుగు అయిపోయేదాకా నడక అంటే అదేగా. నిలబడదాన్ని నడక అనరుగా. 2 అడుగులు పడగానే అంటే గతం అవ్వగానే 2 అడుగులు పట్టడం అంటేనే గతం అయిపోయింది కదా. గతం జరిగి భవిష్యత్తు వైపు వెళ్తున్నారు. అదే అది వర్తమానం అంటే. ఎప్పుడైతే ఒక కర్మ పూర్తయి, ఒక విషయం పూర్తయిపోయి అవ్వగానే అది గతం అయింది. ఎప్పుడైతే గత స్పర్శ వస్తుందో, వచ్చినప్పుడు అది విభజన తీసుకొస్తుంది. గతము భవిష్యత్తు ఏం చేస్తాయి అంటే వర్తమానాన్ని విభజన తీసుకొచ్చి, ఆ గతము భవిష్యత్తు ఎప్పుడైతే, రవి గారు ఒక నవల చదువుతున్నారు, మీరు నవల చదివేటప్పుడు ఏమవుతుందో అని చదవరు, ముందు ఇన్వాల్వ్ అయిపోతారు. ఒకవేళ పక్కన పుట్టగా ఏమవుతుందో, సినిమా కూడా అంతే. అందులో మీరు తాదాత్మ్యం చెందినప్పుడు సినిమా ఏమవుతుందని చూడరు, ఎంత జరిగిందో కూడా చూడరు. ఈ 2 వదిలిపెడతారు. ఇప్పటిదాకా గడిచిన కథ మీకు ఉండదు, కథతో పాటుగా వెళ్తుంటారు. అది ఎండింగ్ ఏమిటో కూడా చూడరు. ఒక క్షణం మీకు విరామం, విశ్రాంతి వచ్చి ఇంటర్మిషన్ వచ్చింది అంటే అప్పుడు ఏమైంది? గతం ఎంటర్ అయింది, గడిచిన సినిమా, భవిష్యత్తు 2 ఎంటర్ అయితే అవి గట్టి తీయకుంటే బాగుండేది. తీశాడు కానీ అసలు ఈ హీరో ఉంటాడా, పోతాడా, విలన్ చంపేస్తాడా, హీరోయిన్ కలుస్తారా, వీళ్ళిద్దరు పెళ్ళి ఎన్ని వస్తాయో. దీని పేరే ఆలోచన అంటే. అసలు అది ఆలోచన అంటే గతాన్ని చూడటం తప్పనిచ్చి భవిష్యత్తును చూడటం కాదు. భవిష్యత్తు ఆలోచన కాదు, అది ఊహ మాత్రమే. బాగా ఇవి ముందు ఈ పదాలు మనందరికీ బాగా 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 అర్థమైతే అప్పుడు దానికి మన ప్రయత్నానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ ప్రయత్నం, నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు గడిచిన క్షణాన్ని ఎప్పుడు మనసు గుర్తుపడుతుందో అది గతం అన్నాను కదా, దానికి ఆలోచన అని అన్నాను కదా. ఎప్పుడు ఆలోచన అంటే ఏం చేస్తుంది? గతం భవిష్యత్తు ఎట్లొచ్చినాయో ద్వంద్వం వచ్చేస్తుంది. నేను అనుభవించాను, నేను అనుభవిస్తాను, ఇవన్నీ కూడా ద్వైతంగా, నేను ప్రపంచము, నేను పుస్తకము, నేను సినిమా అని విభజన వచ్చేస్తుంది.
అప్పటిదాకా విభజన ఉన్నట్టు కూడా విభజన కూడా చూడం. ఏ విభజన ఇప్పుడు చూసామో ఆ విభజనని అప్పుడు చూడం. విభజనగా ఉన్నట్టుగా ఇప్పుడు చూసింది నువ్వు. అందుకనే భజన వచ్చింది. మన సనాతన సాంప్రదాయంలో పరమాత్మ నామాన్ని భజన చేస్తారు. ఏకానామం, రామనామ భజన, హనుమత్ భజన. భజన అంటే అర్థం ఏమిటంటే ఆ విభజనని పోగొట్టుకునేదే భజన, విశేషమైన భజన. అట్లా జరగాలి. తాజాత్మ చెంది భజన చేయాలి, కానీ ఊరికే వేళ అయింది, 2 అయింది, ఇంకెంతసేపు చేయాలి, అట్లా కాదు. అది అట్లాంటిది కాదు. అది ఇంకా పైపెచ్చు అహంకారాన్ని పెంచుతుంది, విభజనని పెంచుతుంది, భగవంతుడిని దూరం చేస్తుంది. ఒకటైన దాన్ని 2 అనిపించేదే కదా. ఉదాహరణకి మీరు సినిమా చూస్తున్నారు, గతం లేదు, భవిష్యత్తు లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూలు వచ్చింది. ఇంటర్వ్యూలు రాగానే నేను చూశాను, బాగుంది, నీకెట్ట అనిపించింది, నాకెట్టనివి, భార్యను అడుగుతారు, పిల్లల్ని అడుగుతారు, స్నేహితులను అడుగుతారు. విషయం వచ్చాడు, చూసేవాడును చూడబడింది వచ్చింది. మనసు వచ్చిందంటే మరి అప్పుడు మనసు లేనిదట చూసింది. మనసు లేకుండా సినిమా ఎలా చూశారు మీరు? మరి ఇక్కడ భగవాన్ ఏమో మనసు వచ్చాక విషయం వచ్చిందంటున్నారు. అంటే ఇక్కడ మనసు అన్న పదాన్ని భగవాన్ ఎందుకు వాడారంటే ఆలోచన వచ్చాక అని అట్లా తీసుకోవాలి. అట్లా అయితేనే దీనికి మనం మాట్లాడుకునే దానికి ఒక వాస్తవికత ఉంటుంది, లేకపోతే అర్థం ఉండదు. మనసు వచ్చాక అంటే మనసు వచ్చాక, ఇప్పుడు మీకు నిద్రలో మనసు ఉందే, మెలకు వచ్చాక ఏమవుతుంది? మనసు వచ్చిందంటేనే ఆలోచన వచ్చిందని. మనసు వచ్చాక అంటే ఆలోచన వచ్చాక. మీరు సినిమాలో ఉన్నారు, సినిమా చూస్తున్నంతసేపు మనసు ఉంది, కానీ సినిమా చిన్నగా ఒక విరామం రాగానే మనసు వస్తుంది, అంటే ఆలోచన వచ్చాకే మళ్ళీ ఇవన్నీ వస్తాయి. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది నచ్చింది, హిట్ అవుతుందా అవదా, హిట్టా ఫట్టా, అది అట్లాంటివి. మనసు వచ్చినాక అంటే భగవాన్ ఉద్దేశంలో ఆలోచన వచ్చాక. ఇదే పెద్దలందరి బోధ అక్కడే కలుస్తుంది. తర్వాత ద్వైత భావనకు మనసే మూలం. ఇప్పుడు అది వచ్చాక, ఆలోచన వచ్చాక ద్వైత భావం వస్తుంది. ఇప్పుడు ఒక మాట చెబుతున్నారు, ఇక మీరు పొద్దున్నే పూజ చేసుకున్నారా? ఏదో చేసుకున్నారా, అయిపోయింది. ఇప్పుడు ఇంక మిగిలినంతా మీ జీవనం, అంతేగా. మళ్ళీ గుర్తొస్తాడు ఆయన, ఎప్పుడో మధ్యలో అట్లా వస్తాడు కదా. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఆయన గుర్తు రావటం అంటే ఆలోచన రావటం. ఇప్పుడు ఆయన ఆలోచన వచ్చాక ఆయన మీకు భిన్నమా అభిన్నమా? మీకు ఆలోచన లేనప్పుడు ఆయన భిన్నమా అభిన్నమా? అభిన్నం కూడా కాదు, అది సహజం. న్యాచురల్ అంటే అర్థం ఏంటంటే, సహజము అంటే అర్థం ఏంటంటే అభిన్నమని తెలియటం కాదు. భిన్నము అభిన్నము అన్న ఆలోచన కూడా లేకపోతే అంతే. అభిన్నం అన్నారా, మళ్ళీ అది భిన్నమే. మీరు అభిన్నం అంటంలోనే భిన్నం ఉంది కదా. కాదా రవి గారు? నేను అందుకనే జ్ఞానులు ఎప్పుడు కూడా ఆత్మదర్శనం అయింది నాకు అట్లా ఏదా చెప్పరు వాళ్ళు. అది చెబుతుంటేనే. అందుకనే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఈ ఉపమానాల జోలికి కానీ దాని లోతుల్లోకి కానీ అట్లాగా స్పృశించి వదిలిపెట్టడం. ఎందుకు అంటే మళ్ళీ అందులో ఇరుక్కునే అవకాశం ఉంది మనం. అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటారు పెద్దలు. భగవాన్ కూడా ఇదంతా మనసు వచ్చాక ఇప్పుడు మీరు చూడండి, ఒక మాట, నా ప్రశ్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు సీతారాం, నువ్వు చేసేది, మీరు బంగారం వ్యాపారం చేస్తున్నారు, షాపులో 10 గంటలు 12 గంటలు ఉంటున్నారు. ఉన్నంతసేపు బాగానే ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చావు, ఇప్పుడు షాప్ ఉందా? ఆలోచనలో ఒకవేళ షాప్ గురించి ఆలోచన వస్తే అది మీకు భిన్నమా అభిన్నమా? వస్తే భిన్నమే. షాపే, మీరే అయిందా? ఇప్పుడు రాలేదు, ఏదో పనిలో ఉన్నారు. ఇప్పుడు మీ ఆలోచనలో అది లేదు. ఆ షాపు భిన్నమా మీకు అభిన్నమా? రెండు కాదు. ఇది సహజత్వం. అంటే ఏ ఆలోచన లేకపోతే, అంటే మనసు వస్తే ఆలోచన వస్తుంది, ఆలోచన వస్తే ద్వైతం వస్తుంది. అంటే దీని అర్థం భగవాన్ ఇక్కడ అద్భుతమైన ప్రతిపాదన చేస్తుంది. ఆలోచనే ద్వైతాన్ని సృష్టిస్తుంది. ఇంకా అద్వైతం అదే సృష్టిస్తుంది, విశిష్టాద్వైతం అదే సృష్టి, ఆలోచనే దానికి. కాబట్టి ఆలోచనలో ఉన్న దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. అది భగవాను బోధ. చూసారా, ఆత్మ పరిచ్ఛిన్నం. ఇప్పుడు మీరెవరు? మీరు అసలు అది విచ్ఛిన్నం కాదు, అంటే ముక్కలు అవ్వదు. అంటే ఎందుకు ఈ మాట ఇక్కడ వాడారు భగవాన్ భాష, పెద్దల బోధ కానీ జ్ఞానంలో ముందు ద్వైతాన్ని సృష్టిస్తుంది అనే పదం ముందు వాడారు. అందుకని ఇక్కడ పరిచ్ఛిన్నం అనే పదాన్ని వాడారు. అది అపరిచ్ఛిన్నం అని ఎందుకు వాడారు అంటే ముందు ద్వైతం అని. ఎందుకు ద్వైతం వచ్చిందన్నారు?
ద్వైభావన మనసు వచ్చాక అన్నారు. మనసు వచ్చాక అంటే ఏంటి? ఆలోచన వచ్చాక. ఆలోచన వచ్చాక మనకేమవుతుంది? ద్వైభావం వస్తుంది. అది విచ్ఛిన్నం. కానీ ఆత్మ పరిచ్ఛిన్నం, అపరిచ్ఛిన్నం. అసలు అది విచ్ఛిన్నం కాదు అది కదా. ఎట్లా? ఆత్మ అదే జాగృత స్వప్న సుషుప్తులు. సుషుప్తి గుర్తు. సుషుప్తిలో మీరు దేహం అంటలేదు, పంచ కర్మేంద్రియాలు అంటలేదు, పంచ జ్ఞానేంద్రియాలు అంటలేదు, ఆత్మని అని అంటలేదు, నేను అనాత్మని అంటలేదు, నేను దైవము అంటలేదు, దైవాతీతుడిని అంటలేదు, ద్వైతం అంటలేదు, అద్వైతం అంటలేదు, విశిష్టాద్వైతం అంటలేదు. అనుటయే లేదు, అనుటయే లేదు, అనుటయే లేదు అంటున్నాం కానీ అనేవాళ్ళు లేడని కాదు కదా. అర్థమవుతుందా? కాబట్టి విచ్ఛిన్నం అవుతుంటాం అంటే అర్థం ఏంటంటే రైట్. ఇప్పుడు మీ గాఢ నిద్ర అపరిచ్ఛిన్నం, ఒప్పుకున్నారుగా. ఇవేవి లేవు కాదు, రెండు అనేది లేదు, ఒకటి కూడా లేదు, రెండు లేదు, అది వదిలిపెట్టండి. విచ్ఛిన్నత అయితే లేదు కదా. సరే, ఇప్పుడు మీకు మెలకు రాగానే వచ్చింది ఏమిటి? మనసేగా. అంటే ఏంటి? ఆలోచన. ఆలోచన వచ్చాక చూడండి ఏం జరుగుతుంది. ఎక్కువ దీనికి పెద్ద శ్రమ పడి కళ్ళు మూసుకొని ఏకాగ్రంగా గుహలోనే కూర్చోక్కర్లేదు. మెలకు వచ్చాక ఏమొస్తున్నాయి? ఎన్నో వస్తున్నాయి. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో అంత భిన్నత కనపడుతుంది. ఆలోచన వచ్చింది కూడా భిన్నమైందే ప్రతి. మీ విషయము, మీ విషయాలు రెండు అయిపోలా. ఎన్ని ఆలోచనలు అన్ని విషయాలు ఉంటాయి. ఎన్ని విషయాలున్నా విషయం ఒక్కడే కదా. ఆలోచన నుండి విషయం అవుతాడు. విషయం ఉన్నంతకాలం విషయాలు ఉంటాయి. ఇది కర్త అంటే అయిందా? మీకు విచ్ఛిన్నం ఎప్పుడు జరుగుతుంది? ఆలోచన వచ్చాక జరుగుతుంది. నాకు ఆలోచన వచ్చాక నాకు విచ్ఛిన్నం ఉంటుంది. నాకు నిద్ర పట్టాక విచ్ఛిన్నత ఉందా? విచ్ఛిన్నత లేదు. విచ్ఛిన్నత అంటే అర్థం ఏంటి? రెండుగా అవ్వటం. మీకు రెండుగా ఉందా నిద్రలో, గాఢ నిద్రలో? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే సాధకులుగా మనకి ఇష్టం ఉంది కదా, దాని మీద శుభేచ్ఛ ఉంది కదా, నాకు సత్యం తెలియాలని ఉంది కాబట్టి ఏం చేయాలంటే ఒక్కసారి ఆత్మ, నేను ఆత్మన, పరమాత్మన ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేసి ఈ సాధన అంతా పక్కన పెట్టి ఏం చేయాలి? నిద్ర, గాఢ నిద్రలో ఎలా ఉంది, ఏది లేదన్న విషయం తెలుస్తుంది. అంతే, అంతకంటే ఏం తెలియదన్న విషయమే తెలుస్తుంది. అక్కడికి అయిపోయింది ఆలోచన. మెలకు వచ్చాక ఏమొచ్చింది? ఆలోచన. అంటే నిద్రలో మనసు లయమైపోతుంది మూలంలో అన్నారు. మెలకు వచ్చాక మనసు మెదడుతో కలుస్తుంది, ఇంద్రియాలతో కలుస్తుంది. అంటే మనసు వచ్చాక, అంటే ఇంద్రియ జ్ఞానాలతో వచ్చాక ఎందుకు ఆలోచన కాకేం? చూస్తే ఒక ఆలోచన, వింటే ఒక ఆలోచన, అంటుకుంటే ఒక ఆలోచన. ప్రతి ఇంద్రియ జ్ఞానము ఒక ఆలోచనకు కారణమవుతుంది. విచ్ఛిన్నం అవటం అంటే ముక్కలు అవుతుంది అని కాదు. అనేక రకాలుగా అది పనితీరుగా శ్రమ విభజన జరుగుతుంది. విభజన అది అవునా కాదు? దీనికి ఎంత ఆలోచించాలి? దీనికి అర్థం కావట్లేదు అని అంటాం కదా మనం. దీనికి ఎంత ఆలోచించాలి? నిద్రలో ఏం లేదు, మెలకువలోనే ఉంది. మెలకువలో ఏముంది? నిద్రలో ఏం లేదు. మెలకువలో ఆలోచన ఉంది, నిద్రలో ఆలోచన లేదు. ఇది తెలియటానికి ఎంత మనం కృషి చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అడవులకి అరుణాచలమే వెళ్ళాలా? అర్థమైతే ఇదే అరుణాచలం. ఏది ఆలోచన ఏమిటో అర్థమైతే అప్పటికి అది అరుణాచలం. ఆలోచన ఏంటో అర్థం కానంతకాలం మనం ఆలోచనకు రుణపడే ఉంటాం. ఎవరికో కూడా దాసులం అవుతాం. భగవాన్ ఆ దాసత్వాన్ని పోగొడుతున్నారండి. నిన్ను చక్రవర్తిని చేస్తున్నారు, మరి అది భగవాన్ బోధ అంటే. అయిందా? ఇప్పుడు మీకు విచ్ఛిన్నం అయింది అంటే అర్థం ఏంటి? చూడండి, ఇప్పుడు మీకు ఎన్నేళ్ళు? 54. అంటే మీరు పుట్టాక ఒక రోజు గడిచిపోయిందా? ఒకరోజు పుట్టాక ఒక గంట. ఎట్లా? వయసు అదే కదా. అంటే బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యంలోకి వస్తుంది. మరి మీ మనసు విచ్ఛిన్నమైందా లేదా? మీ మనసు బాల్య యవ్వన అవస్థలన్నీ గడుస్తున్నాయంటే విచ్ఛిన్నత అంటే అక్కడ ముక్కలుగా కట్టె ముక్కలు నరికినట్టు వంకాయ బెండకాయ ముక్కలు కాదు. అది విచ్ఛిన్నత అయినట్టుగా కనపడటం అంటే అవస్థలకి గురవటమే విచ్ఛిన్నత. అవస్థలకి
అవస్థలకి పరిణామం చెందటమే విచ్ఛిన్నత. నీ దేహం గుర్తొస్తుంది, అదొక విచ్ఛిన్నత. నీ స్వప్నం గుర్తొస్తుంది, అదొక విచ్ఛిన్నత. నీవు నిద్రపోయినట్టుగా గాఢ నిద్రపోయి ఆనందాన్ని పొందినట్టుగా ఉంది, అదొక విచ్ఛిన్నత. మొత్తం విచ్ఛిన్నతే. ఆలోచన వచ్చిందంటే విచ్ఛిన్నతే. నీకు నిద్ర అన్నది ఆలోచనలో, కానీ ఆలోచనలో నిద్ర ఉండదు. నిద్ర అన్నది నీ ఆలోచనలో భాగమే. నిజంగా నిద్ర లేదు అన్న విషయానికి మనం వెళ్తున్నాం. అసలు నిద్ర లేదు రవి గారు, నిద్ర కానీ నేను నిద్రపోయా అని చెబుతున్నాం. విచ్ఛిన్నతలో భాగం అది, నీ ఆలోచనలో భాగం. నిద్ర కాదా? అట్లా కాదు. నేను నిద్రపోతున్నప్పుడు మీకేం తెలియట్లేదు, లేచాక నేను నిద్రపోయానని చెబుతున్నారు. నిద్రపోయానని ఆలోచనలో చెప్పేటప్పుడు నిద్ర ఆలోచనలో భాగమే, కానీ నిద్రలో ఆలోచన లేనప్పుడు అది ఆలోచనలో భాగము కాదు, నిద్రలో భాగం కూడా కాదు. ఆలోచన నిద్రలో భాగం కాదు, ఆలోచన నిద్రలో భాగం కూడా కాదు. నిద్రలో ఆలోచన భాగం కాదు, ఆలోచన నిద్రలో కూడా భాగం కాదు. ఇన్నిసార్లు అంటున్నాను కదా, నా ప్రయత్నం అంతా ప్రతి హృదయం ఈ సత్యాన్ని అందుకోవాలండి. అర్హత ఏం, కులమా, మతమా, వయసా? 80 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్నాం. ఒక్క క్షణం జాగ్రత్తగా కొద్దిగా మనసు ఇంపాజ్ చేసుకొని ముందు భయాన్ని, బాధని, ఊరికి ఆతృత, ఆరాటం అన్నీ పక్కన పెట్టి స్వాంతన చెందిన మనసుతో శరణాగతి అంటే స్వాంతన చెందిన మనసే శరణాగతి. ఒక నిశ్చిత దృష్టే శరణాగతి అంటే. ఇప్పుడు అట్లా ఏం చేయాలి? విచ్ఛిన్నత అంటే ఏంటి? ఇప్పుడు మీరే చెప్పారు. మీ బాల్యం అయిపోయిందా? మీ యవ్వనం అయిపోయిందా? కాదులేండి, నేను ఇంకా యవ్వనం అంటే అనండి, తప్పులేదు. కాదు, అదే వయసు మీద పడుతూనే ఉంది, వృద్ధాప్యం అయితే వస్తుంది. ఏం బాబాయ్, మరి ఇవన్నీ విచ్ఛిన్నత కాదా? దేనికి విచ్ఛిన్నత? విచ్ఛిన్నలాగా కనపడుతున్నా అవిచ్ఛిన్నతే. విచ్ఛిన్నత, అవిచ్ఛిన్నత. అవిచ్ఛిన్నతలో కూడా విచ్ఛిన్నతే కనపడుతుంది. అంటే ఆలోచిస్తే, మీరు ఆలోచిస్తే మీకు అర్థమయ్యే. ఇట్లా ఎవరికి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, చదువుకునే పిల్లవాడు ఉన్నాడు, ఒక పిల్లవాడు ఉన్నాడండి, వాడికి పురాణాలు అర్థం కాకపోవచ్చు, ఇంగ్లీష్ భాష అర్థం కాకపోవచ్చు, వాడి ఆలోచన వాడికి అర్థం కావట్లేదు. రవి గారు, ఆలోచన వాడికి అర్థమైతే, ఆలోచన ప్రభావం కూడా అర్థమైతే ప్రలోభాలు పోతాయి. అది ఎవరైనా చేయొచ్చు ఈ సాధన. వయసు, కాలము, కులము, దేశము ఏమీ సంబంధం కాకపోతే కొద్దిగా నిమ్మళం కావాలి. దీనికల్లా కొద్దిగా వినయం కావాలి. వినయము అంటే అర్థం ఏంటంటే దాన్ని కేటాయించుకోగలగాలి మనసుని. అదే వినయం అంటే. ఉన్న విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవటమే వినయం అంటే. విచ్ఛిన్నత అంటే అర్థమైంది. మీ మొహం చిన్నప్పుడు ఉన్నట్టుందా? ఇప్పుడు నా మొహం ఉందా? నా మొహం కాక ఏముంది? విచ్ఛిన్నత అంటే అది ఉంటుంది, పరిణామాలు. విచ్ఛిన్నత అంటే పరిణామము అంతా కూడా విచ్ఛిన్నతే. వినియోగము, విషయము అన్నీ విచ్ఛిన్నత. కాబట్టి విషయాలు ఎప్పుడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు అన్న విషయం కూడా విషయమే, కానీ కానీ ప్రయాణం అలానే సాగాలి అని భగవాను ఇంకా బాగా చెబుతారు. పరిమితం అనే భావానికి మూలం. పరిమితము అంటే అర్థం ఏంటి? పరిమితము అంటే కొలత కాదు, అది కొలత కాదు. పరిమితము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, పరిమితము అంటే పరిధి. పరిమితము అంటే అంతేగా. వాడికి మితంగా పెట్టు అంటారు. మితంగా పెట్టు, అదే పరిమితంగా పెట్టు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు? భగవాన్ ఏమంటున్నారు? ఆలోచన వచ్చాక పరిమితి వస్తుంది అంట కదా. ఉదాహరణకి తేలిగ్గా మీరు ఒక సినిమా చూస్తున్నారు. ఎంతమంది ఉంటారు హాల్లో? 1000 మంది ఉన్నారు. 1000 మంది చూస్తున్న హాల్లో సినిమా చూసేటప్పుడు పరిమితి ఉందా? ఒక్కసారి ఆ సినిమా తెర మీద అదృశ్యం అవగానే దృశ్య విలయం జరుగుతుంది. దృశ్యము ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు విలయం అవగానే ఇప్పుడు మీతో పాటు మీ కుటుంబం అంతా గుర్తొస్తుంది, మీతో రాని వాళ్ళు గుర్తొస్తారు, మీతో వద్దామనుకున్న వాళ్ళు గుర్తొస్తారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి ఇరుకులోకి వస్తారు. దీని పేరు పరిమితి. అంటే పరిమితి ఏది వచ్చాక వచ్చింది? మీ శరీరం తెలిసాక. అన్నే కంటే కూడా మీకు ఆలోచన వచ్చిన తర్వాత గతము భవిష్యత్తు పరిమితిని సూచిస్తుంది. ఇది భగవాన్ చెప్పేది. పరిమితిని ఆలోచన ఏం చేస్తుంది? పరిమితిని ఇప్పుడు మీరున్నారు రవి గారు,
ఇప్పుడు ఈ క్షణంలో మనం కూర్చొని ఇక్కడ ఉన్న వాళ్ళమంతా ఒక అరగంట నుంచి మాట్లాడుకుంటున్నాం. ఏం సీతారాం, మీరు నాతో మాట్లాడుతున్నారు. మీ ఆర్థిక పరిస్థితి ఏంటి రవి గారు? ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు దాకా ఉందా? ఇప్పుడు నేను మీ ఆర్థిక పరిస్థితి అనగానే ఏం చెబుతున్నారు? కొద్దిగా వెసులుబాటు లేదు, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను అన్నారు. ఇప్పుడు మీరు దేంట్లో ఏ పరిధిలోకి వెళ్ళారు? ఏ పరిమితిలోకి వెళ్ళారు? ఆర్థికం అనే విషయంలో మీ పరిధి పరిమితంగా ఉంది, అంటే అంత వెసులుబాట్లు సరిగా లేదు. ఇప్పుడు పరిధిని ఏ సృష్టించింది? పరిమితిని ఏ సృష్టించింది? కర్తని, విషయాన్ని ప్రతి దాన్ని విభజన చేసి మీకు అన్ని విభజన వచ్చిందంటే పరిమితి వచ్చినట్టే. విభజన వచ్చింది. ఇప్పుడు మీకు ఆలోచన లేకపోతే మీరు భక్తులు కాదు, ధనవంతులు కాదు. పోనీ అరగంట నుంచి వింటున్నారు కదా రవి గారు. మీ లింగం ఏంటి? పురుషుడు కదా. ఇందాక నీ పురుషుడుగా విన్నారా? ఇప్పుడు అడిగాక మీరు ఇప్పుడు పురుషుడు. మీ కులము, మీ పేరు, మీ సమస్తము కూడా పరిమితి. ఇవన్నీ పరిమితి కాదు. రమణ సీతారాం ఎలా అవుతాడు, సీతారాం రవి గారు ఎట్లా అవుతారు, రవి గారు నారాయణరావు గారు ఎలా అవుతారు, జ్ఞానిగ్రామ శర్మ గారు ఎట్లా అవుతారు? పరిమితి ఎప్పుడు వచ్చింది? ఆలోచన వచ్చాక వచ్చింది. మరి ఆలోచన వచ్చాక దేహం పరిమితి వచ్చినప్పుడు ఇంద్రియాలు పరిమితం కావా? ఇంద్రియాలు పరిమితమైనప్పుడు ఇంద్రియాలను కదిపే మనసు పరిమితికం కాదా? మరి మనసు ఎప్పుడైతే పరిమితమైందో దానికి వెనకున్న ఆధార శక్తి ఉనికి పరిమితంగా అన్ని పరిమితులు రవి గారు. ఆయన దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన జ్ఞాని. మీకు ఆలోచన వచ్చాకనే పరిమితులు వస్తాయి. గొప్ప, తక్కువ, ఎక్కువ, తక్కువ, కులము, మతము, ఆశ, కోరిక. రవి గారు ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారు, ఇక్కడి నుంచి ఎగ్గపేట వెళ్తారు. వెళ్తుంటే ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఎట్ట బయటపడాలి, నేను కూడా కాస్త సుఖంగా కంఫర్టబుల్గా ఎలా ఉన్నా అనుకోరా? రాదా? పరిమితిలో ఇచ్చాక. మరి ఈ కాసేపట్లో ఈ అరగంటలో మీకు ఈ ఆలోచన ఏమైనా వచ్చిందా? ఏది ఆ పరిమితి? ఏది ఈ పరిమితి? ఎందుకు లేదు అంటే ఆలోచన లేదు. ఆలోచన, అందుకనే ఆలోచన బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆలోచన బాగున్నవాడు ఐశ్వర్యవంతుడు, సుఖి. అది సుఖి. మనకు ఆలోచనలే మనకు అన్ని పరిమితుల్ని, ముఖ్యమైన దాని పరిమితి ఏమిటి అంటే విభజనే దాని పరిమితి. నిజంగా విభజన లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, మీరు ఆర్థికంగా బాగాలేదు, వారి పక్కన కోటీశ్వరులు ఉన్నారు, పెద్ద జాబ్ హోల్డర్ మేనేజర్ గారు ఉన్నారు, నేనున్నా. ఒకసారి కంపేర్ చేస్తే మీకు పరిమితి వచ్చింది. ఇప్పుడు మీరు ధనవంతుడు బీదవాడు, మీరు జ్ఞానం అజ్ఞానం ఏది లేదు కదా రవి గారు. ఆలోచన రాగానే ఇక అన్నీ వచ్చేస్తున్నాయి. అందుకనే నిన్న భగవాన్ చెప్పినట్టుగా విషయము జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అనే త్రిపుటి కూడా ఆలోచనతోనే వచ్చి ఆలోచనతోనే దాన్ని యుగవత్ సృష్టి అంటారు పరమాత్మ భగవాన్ రమణ మహర్షుల వారు. యుగవత్ ఆ క్షణంలోనే వస్తుంది ఈ సృష్టి. మీ బీదరికం ఎప్పుడు వచ్చింది? ఆ క్షణంలో వచ్చింది. పుట్టుక నుంచి బీదరికం అన్నది కూడా ఆలోచనలో భాగమే. భవిష్యత్తులో నేను ధనవంతుడిని అవుతానన్నది కూడా ఆలోచనలో. ఈ క్షణానికి అది లేనప్పుడు మీరు ఏది కా ఇందాక నేను చెప్పినట్టుగా పరిమితి, విభజన, ఇవన్నీ చాలా అద్భుతమైన బోధ. ఇంకా తర్వాత ఏమవుతుంది? ఈ పరిమితి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి రాగానే దుఃఖం వస్తుంది. అయ్యో నా జ్ఞానం రాలేదంటే దుఃఖం వస్తుంది. వాళ్ళకి ఎవరికి వచ్చిందంటే దుఃఖం. మొత్తానికి పరిమితి ఏం చేస్తుందంటే దాని ఆస్తి, దాని ట్విన్ బ్రదర్ ఎవరు అంటే ట్విన్ సిస్టరు, దుఃఖం కూడా వెంటనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ విభజనకి కారణం పరిమితి వస్తే దుఃఖం వస్తుంది. మీరు దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? దుఃఖాన్ని పోగొట్టుకోవద్దు. దుఃఖాన్ని ఎట్లా పోగొట్టుకోవాలని చూడకండి. దీనికి మూల కారణమైన పరిమితిని అర్థం చేసుకుంటే విభజన పోతుంది. పరిమితి దేంట్లో ఉంది? నిజంగా పరిమితి ఉందా? లేదు, ఆలోచనలో ఉంది. ఇప్పుడు ఆలోచన అర్థం చేయాలి. అందుకని జ్ఞానులందరూ ఆలోచన మనసు ఆలోచన వేరు కాబట్టి మన మనుష్యానం కారణం బంధం. ఆలోచనే బంధము, ఆలోచనే మోక్షం. ఆలోచనలో స్పష్టత మోక్షము, ఆలోచనలో అస్పష్టత బంధము. బంధంలా కనపడుతుంది, బంధం కాదు, పోడు కాదు. ఇక అద్భుతమైన బోధ. మనసు ఎటువంటిదని అడుగుతున్నారు వారు శర్మ గారు. అంటే యోగం కూడా అదే చెబుతుంది, రాజయోగం. అనంతంగా ఈ సృష్టిలో రెండే ఉన్నాయి, ఒకటి ప్రాణము, రెండు ఆకాశం. ఎప్పుడైతే ప్రాణం ఆకాశంలోకి వదులుతుందో దాన్నే మనసు అన్నారు. దీన్నే భగవాన్ చెప్పిన బోధలో ద్రష్ట దృశ్యం కలిస్తే మనసు అవుతున్నారు. ప్రాణమేమో ద్రష్ట, దృశ్యమంతా ఆకాశమే. ఆకాశంలోనే అనంత సృష్టి ఉంది అని.
ఈ రెండింటి మధ్యనే మనసు ఏర్పడుతుంది, అదొకటి. రెండోది ఏమిటి అంటే ప్రాణం అభివ్యక్తీకరణ అంటే అనంతంగా ప్రాణం ఉంది. సృష్టి అంతా ఉన్నది ప్రాణశక్తే యోగం ప్రకారం, సాంఖ్యంలో కూడా. కాబట్టి ఈ ప్రాణం, ఇప్పుడు నాకు ప్రాణం ఉంది, నాకు ప్రాణం ఉందని ఎలా చెబుతున్నారు మీరు? ఇక్కడ పెడతారు వేలు, నాడి చూస్తారు, గుండె చూస్తారు, దాని కదలికే ప్రాణానికి సంకేతం. మనసు అంటే రెండు క్షేత్రాలలో ఉంది. నీకు తెలిసింది, నీకు తెలియబడేది. నీకు తెలిసింది, ఇప్పుడు నాకు ప్రాణం ఉందా లేదా నాకు తెలిసింది. మీకు ప్రాణం ఉందా లేదా ఇప్పుడు తెలియబడాలంటే నాడో గీడో ఏదో చూడాలి, హార్టో ఏదో చూడాలి, అది తెలియబడేది. అంటే రెండు లక్షణాలు. కాబట్టి ప్రాణమన్నా మనసన్నా వేరు కాదు. అందుకనే భగవాన్ ఇక్కడే ప్రాణము అదే కుండలిని శక్తి, అనంతంగా వ్యాపించిన ఆ కుండలిని మహాశక్తి ఎవరో కాదు, ఈ అనంత సృష్టిని కారణభూతమైన ఆ ప్రాణశక్తి అది. అదే హ్రీం శక్తి. హ్రీం అయిందా? ప్రాణము ఏమవుతుందంటే వ్యక్తీకరణ అయినప్పుడు, ఇప్పుడు చెబుతా మీకు ప్రాణం ఉందా రవి గారు? ఎట్లా? కదలికలను బట్టి చెబుతున్నాను. అట్లా కంటే కూడా మనసు అంటే ఏంటి? తెలుస్తుంది, అది మనసే, కానీ కన్ఫ్యూజనే. నా మనసు నాకు తెలియట్లేదు. మనసు ఇప్పుడు ఇట్లా పట్టుకొని చూడండి, నాడి కొట్టుకుంటుందా? కొట్టుకుంటుందా? ఇప్పుడు ఏమున్నట్టు అక్కడ? ప్రాణం ఉంది. కొట్టుకున్నట్టు మీకు తెలుస్తుంది కదా. ఆ తెలియటానికి అవకాశమైన ఆ లక్షణానికే మనసు అని పేరు. అక్కడ ప్రాణం ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తుంది అంటే కొట్టుకోవటం వల్ల. అదే మనసు అంటే. ప్రాణం వ్యక్తీకరణ లక్షణంలోనే వ్యక్తీకరణ, అది మనసు. వ్యక్తీకరణ వస్తే వ్యక్తమైతే మనసు అయింది, అవ్యక్తంగా ఉంటే ప్రాణం అయింది. అనంతంగా ఉంది ప్రాణం. ఇప్పుడు ఒకరు చచ్చిపోయారు, నేను బతికున్నా, అది అవ్యక్తంగా ఉంది అక్కడ ప్రాణం. ఇక్కడ వ్యక్తమైంది కాబట్టి నేను బతికున్నా అన్నారు. అవ్యక్తంగా ఉంటే చనిపోయారన్నారు, కానీ ప్రాణం ఎక్కడికి పోలేదు. ప్రాణం అనంతంగా వ్యాపించే ఉంది. ఎందుకంటే అవి వ్యక్తం చేయలేవు. ఒక కలప ముద్దు కానీ యంత్రం కానీ ఏదన్నా ఉంది అంటే వాటికి మనసు లేదు, వ్యక్తీకరణ లేదు కదా. వ్యక్తీకరణ లేదు. ఒక మాట చెబుతా చూడండి. మనసు అంటే ఒక గడియారం, ఒక నిశ్శబ్దమైన ఒక గదిలో ఉన్నా నేను, గడియారం టిక్ 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 అంటుంది. ఒక రకంగా చూస్తే దాంట్లో ఉన్న బ్యాటరీ వల్లే కదా ఆ గడియారం టిక్ టిక్ అనేది, అది ప్రాణమే. ఆ టిక్ టిక్ అనేది మనసే, కానీ దాన్ని అనలేం, ఎందుకంటే అది చెప్పట్ల. దాన్ని ఏ మనసు అయితే విని గ్రహిస్తుందో, ఏ ప్రాణమై గ్రహించి టిక్ టిక్ అంటుందో దాని పేరు మనసు, ప్రాణం అంటే. అది గ్రహిస్తేనే, గ్రహింపులోకి వస్తేనే మనసు అయింది, కానీ లేకపోతే అనంతంగా ప్రాణం. ఈ బండలో కూడా ప్రాణం, ప్రతి దాంట్లో. ఇంకా చెబుతారు గోడల్లో కూడా ప్రాణం ఉంటుందని, అందుకే పెరుగుతాయి. మీరు గోళ్ళు తీసుకుంటూ వద్దను, ఒకవేళ మనసు ఉంటే నన్ను తీస్తావేంటి అంటారు. పెంచుకోవాలా, నేను దాన్ని తుంచుకోవాలన్నది మన బుద్ధిని బట్టి, ఆలోచన బట్టే, కానీ గోరేముంటుంది, మనసు లేదుగా. మనసు అంటే అర్థం ఏమిటి అంటే తాను వ్యక్తం. జంతువులకు ఉంది మళ్ళీ యోగ రహస్యాలు ఇవన్నీ. చూసారు ఎంత అద్భుతంగా ఒక దానికి తీసుకొచ్చారు. ఎక్కడో కూడా ఒకసారి చెప్పారు, మనసు బుద్ధి చిత్తం అహంకారం అని అంతఃకరణ అంతా ఏదో కాదు, అది మనసు అన్నా నేనన్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాణమే మనసుగా. అంటే ఇక్కడ మనసు అంటే మళ్ళీ భగవాన్ రెండు మాటలు, ఒకటి గ్రహించే శక్తిగా, రెండు క్రియాత్మకంగా. అంటే చిత్తుగా, కర్త కర్మ క్రియగా, అట్లాంటి సరి. కర్తగా, కర్మగా, క్రియగా. ప్రాణమే మనసు అయింది. ఎప్పుడైంది? గ్రహింపులోకి వచ్చాక, తాను వ్యక్తం చేసుకున్నప్పుడు, తను మనకి తెలిసినప్పుడు మనసుగా పిలువబడుతున్నాం. ప్రాణం మీకు ఎరుకులోకి వస్తే దాని పేరు మనసు. కాబట్టి అది కర్తగా, కర్మగా, క్రియగా. అంటే గ్రహించాలిగా, ఏదైనా కర్మ చేయాలంటే గ్రహిస్తుంది, ఆ లక్షణం ఒకటి ఉంది. రెండోది, గ్రహించాక ఏం చేస్తారు మీరు? అన్ని కర్మలు చేస్తారు, క్రియలుగాను ఉంది. అది యోగ రహస్యం. ఇది మనసు అంటే తెలుసుకునే చైతన్యాన్ని. ఇది అసలు మనసు అంటే. ఇప్పుడు ఏంటి? అందుకనే ఈ ప్రశ్నకి మనం ముందు మాట్లాడుకున్న దానికి భగవాన్ ఏమంటున్నారు? తెలుసుకున్నాకంటే మనసు వచ్చాకనే ఇవన్నీ. అంటే ఒకసారి మనసు రావటం అంటే అర్థం ఏంటి? సినిమా చూస్తున్నారు, అప్పుడు మనసు ఉంది. మళ్ళీ మనసు రావటం అంటే అర్థం ఏంటంటే ఆ ఖాళీ వచ్చిందో అయిపోయిందో అని తెలిసాక, అది పూర్తి అవ్వగానే మనసు రావటం అంటే ఆలోచన వస్తుంది, అది గుర్తుపడుతుంది. అప్పుడు అసలు ఇప్పుడు అది వ్యావహారికమైన మనసు, అది పారమార్థిక మనసు అనుకుందాం ఊరికే.
అప్పుడు ఏమొస్తుంది, ఇవన్నీ వస్తాయి, విభజన, పరిమితి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనసు అంటే ఏంటంటే తెలుసుకునే చైతన్యాన్ని, దేన్ని తను తాను కానీ తను దేన్ని కానీ. మనసు ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు మీరున్నారు, ఈ క్షణం మీ మనసులో ఏమనుకుంటున్నారు మీకేం చెప్తారా అని మీరు మీ మనసును చూశారు కదా, అంతే. ఏం చెబుతారని నా మనసు ఎదురు చూస్తుందంటే మీ మనసును చూసి చెబుతున్నా, ఆ శక్తి ఉంది. ఇప్పుడు నేనేం చెబుతానో అది గ్రహించే శక్తి కూడా ఉంది. మనసుకి ఈ 2 లక్షణాలు ఉన్నాయి. మనసు అంటే ఈ 2 ఉండాలి. మళ్ళీ అది లేకపోయినా ఇది లేకపోయినా అది మనసు కాదు, అది దాని 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 గుణం అది. అలాగాక మళ్ళీ ఆలోచనలు వచ్చిన తర్వాత ఆలోచనలు అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పా కదా, బుద్ధి కర్మానుసారిణి అని ఒక ఏదో బోధలో చెప్పాను. బుద్ధి కర్మానుసారిణి అంటే కర్మను అనుసరించి మన బుద్ధి వెళుతుంటుంది. అది ఆ కర్మ గతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, వర్తమానంలోది కూడా కావచ్చు. కానీ ఈ బుద్ధి మాత్రం కర్మను అనుసరించి, మీ మనసులో కర్మ బాహ్య కర్మ అని కాదు, కర్మనే అనుసరిస్తుంది. అంటే నా పూర్వజన్మ కర్మ వల్ల పోనీ అనుకో, తప్పులేదు. కానీ అప్పుడు ఏమవుతుంది, నేను పూర్వజన్మ కర్మ అనుకోవటం వల్ల ఆగుతామంటే అంతటి తాగం, ఎందుకు అటు చేశాను, అది ఎట్లా అసలు ఇక అప్పుడు ఏమైతే అహంకారం పెరుగుతుంది దానివల్ల. అట్లా కాకుండా మనం బుద్ధి కర్మానుసారిని, ఎదురుగా ఏముందో ఆ కర్మ నా బుద్ధి అనుసరిస్తుంది. బుద్ధి అనుసరించడం అంటే ఇప్పుడు ఇదే తెలుసుకునే శక్తి ఏం చేస్తుంది, బుద్ధి కర్మానుసారిని అంటే తెలుసుకునే శక్తే క్రియాశక్తిగా దాన్ని అనుసరిస్తుంది. అంతే, తెలుసుకునే శక్తి క్రియాత్మకం అవటమే కర్మ అంటే, ఇంకేం లేదు. తెలుసుకునే శక్తి క్రియాత్మకం అవటమే, దానికి ఏది లేదు. కాదా రవి గారు? ఒక గుండెలోకి ఒక రక్తపు చుక్క వెళ్ళింది, శుద్ధి అయింది, అవతలకు వెళ్ళిపోయింది. మన దగ్గర ఆర్టరీస్ ద్వారా, వీన్స్ ద్వారా అలా తిరుగుతుంటుంది. తెలుసుకునే శక్తి ఎట తెలుస్తుంది అన్నదే అది, అంతే. ఇక అది ఇంకా లోపలికి వెళ్ళాలి. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి అంటే ఏ కర్మ ఎదురుగా ఉందో దాని ప్రకారం మీ బుద్ధి చేయాలి. కానీ దానికి వ్యతిరేకం మీరు చేస్తే ఎట్లయితుంది రవి గారు? లారీ ఎదురుగా వస్తుంది, బుద్ధి అంటే ఏం చేస్తుంది, పక్కకి వెళ్ళిపో. బుద్ధి ఏమైందంటే మనకి జ్ఞానం రావాలి. మీరు అడగవచ్చు నన్ను ఎట్లా సాధన చేయాలి. ఇప్పుడు మన బుద్ధి ఏం చేస్తుంది, కర్మను చూడగలుగుతుంది, తెలుసుకునే శక్తి ఉంది మనసు కాబట్టి. మనసు బుద్ధి ఒకటే. అయితే బుద్ధి ఏం చేస్తుంది, ఆ కర్మలో ఉన్న లోటుపాట్లు జాగ్రత్త కోసం దాన్ని సరి చేసుకుంటుంది. కర్మలో తను తాను సరి చేసుకుంటుంది, లేకపోతే ఉనికి ఉండదు. అలా కాకుండా మనకేమైతే జ్ఞాపకాలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు మన బుద్ధికి బదులుగా బుద్ధి పని చేయాలి కర్మకు తగ్గట్టుగా. అలా కాకుండా ఆలోచనలు పనిచేస్తే, మీ దగ్గరకు వచ్చా, మీ దగ్గరకు వస్తే మీకు తోచింది ఇవ్వండి అన్న, అది బుద్ధి. ఏవో లక్షిస్తే బాగుండు అనుకున్నా, ఇక ఇది ఆలోచన. ఇది వచ్చాక మళ్ళీ నీకు బాధలు వస్తాయి. బుద్ధిగా ఉన్నంతకాలం నీకు ఈ సృష్టిలో ఎదురులేదు. అసలు బుద్ధి కొద్దిగా తేడా, ఆలోచనలు భాగమయ్యి. ఇప్పుడు ఆలోచనలు ఏం చేస్తున్నాయంటే కర్మను నడిపే ప్రయత్నం చేస్తున్నాయి. నీ జ్ఞాపకాలు కర్మ వల్ల ఏర్పడితే, ఈ ఏర్పడ్డ కర్మలు అదేదే గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అని, అట్లా గుడ్డొచ్చి పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించింది. దేంట్లో నుంచి వచ్చిందో ఎక్కిరించటం అంటే ఇట్లా ఉండాలంటే, ఎక్కిరించటము అంటే అర్థం ఏంటి, అధిగమించటం, తన మూలాన్ని మర్చిపోవటం పేరు ఎక్కిరించటం అంటే. దాని మూలాన్ని నాకు నిన్ననో మొన్న అనిపించింది. ఎవరో కూడా అన్నారు, నీ మొహార్థంలో చూసుకోని అంటారు కదా. అంటే అర్థం ఏంటంటే నీ మొహాన్ని అంటే నీ ఆలోచనని, నీ మనసుని ఒకసారి పరమార్థంలో చూసుకోమంటాను నేను. ఆ అర్థంలో చూసుకోవటం అంటే నీ లోపలికి నువ్వు చూసుకోమని అర్థం. ఒకసారి నీ మొహాన్ని అర్థం, ఎవరి మొహం వాడికి అందమే, నా మొహం నేను చాలా బహుశా నేను అందగానేమో అనిపిస్తాను. సహజం వరకు వాళ్ళకి అట్లయితే బతకలేం కదా రవి. నీ మొహాన్ని నువ్వు అద్దంలో చూసుకోవటం అంటే ఏ అర్థం, లోపల ఏ విశ్వం అంతా, ఈ సృష్టి అంతా వ్యక్తమవుతుందో అది అర్థం. ఆ తెర అక్కడికి వెళ్ళి చూసుకుంటే నీ అంత సుందరుడు ఆంజనేయుడివే నువ్వు, సుందరుడివి నువ్వు. అట్లా ఎవరు కూడా రూపనామాలు లేకుండా ఇవంతా మా ఆలోచన సృష్టిస్తుంది. ఒక మాట చెప్పండి, మనసు వచ్చింది అంటే 2 మాటలుగా తీసుకుందాం రవి గారు. మనసు, ఆలోచన కూడా మనసే. కానీ వ్యవహారికంగా మనసు క్రియాత్మకమైనప్పుడు, గతంలో ఉన్నప్పుడు ఆలోచన అందాం. మనసు తాను క్రియగా చక్కగా వర్తమానంలో ఉంటే అది పారమార్థిక మనసు అందాం. వ్యావహారిక మనసు అంటే ఆలోచన అందాం. తేలిగ్గా మనకు అర్థం కావటం. దానివల్ల ఇప్పుడు నా ప్రాణం పోదు, నాకు అజ్ఞానం ఏం రాదు దానివల్ల అర్థం చేసుకోవటానికి. ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే సాధకుడు ప్రతిదీ నాకు ఇప్పుడు కావాలంటే ఎటు వెళ్ళొద్దు, ఏం చేయకుండా
ఒకసారి పరిమితి ఇప్పుడు వచ్చింది చూసుకోండి. ఒకసారి నాకు ఆలోచన లేనప్పుడు, దేనిలో పనిలో మగ్నమైనప్పుడు లగ్నమైనప్పుడు ఎలా ఉంది, ఇవి లేవు, పరిమితిలే లేవు. ఒకసారి రాకుండా వస్తే పరిమితి వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే ఆలోచన అనండి. అట్లా తీసుకుంటుంటే చిన్నగా ఆ భ్రమలు అట్లా దానంతట అవే పోతాయి. ఇది సాధకుడికి ప్రయోజనం. ఇది మంచి విశేషమైన అనుగ్రహం చేశారు భగవాన్ రమణ మహర్షి పాదాలకి నమస్కరిస్తూ. సద్గురు శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.